అయ్యగారు వస్తున్నారండి. నమస్కారం. నమస్కారం. దయచేయండి. ఇలా కూర్చోండి. కూర్చో బాబు. మీరు ఈ నిరుపేరు ఇంట్లో ఎన్నాళ్ళు ఉండటమే గౌరవం. ఎంత మాట! మీరు మీ కుమార్తె నన్ను దొంగల బారి నుంచి, రోగం నుంచి కాపాడారు. మీ ఉపకారం ఈ జన్మలో తీర్చుకోలేదు. మా ధర్మాన్ని మేము నెరవేర్చాం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవ ధర్మం కదా. మీరు సుఖంగా వెళ్ళిరండి. వెళ్లే ముందు ఒక్క చిన్న కోరిక తమరు తప్పక నెరవేర్చాలి. చెప్పు నాయన. మరేం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే మీ కుమార్తె విమలను నేను వివాహం చేసుకుంటాను. మా అమ్మాయిని మీరు వివాహం చేసుకుంటారా? అవునండి. కలగంటున్నారా? రాజవంశంలో పుట్టిన మీరెక్కడ, ఈ పూరికుంపలో నివసిస్తున్న మేమెక్కడ? ఇది ఎలా జరుగుతుంది? అదేమిటండి ఎలా అంటారు? రాజవంశంలో పుట్టడం తప్ప మామూలు మానవులకు ఉండే హృదయాలు, ఆవేశాలు మాకు మాత్రం లేవు. అంత అవసరమైతే నా సర్వస్వము త్యజించి మీ తోటలో పనిచేస్తూ ఇక్కడే ఉండిపోతాను. అయితే ఇక మేము ఈ స్థలం వదిలిపెట్టి మరొక తావు చూసుకోవాల్సి ఉంటుంది. అదేమిటండి అలా అంటారు? అదే కదా బాబు మా తల మీద పడ్డ శాపం. శాపమా? అవు. నేను జీవితాంతం ఏకాంతంగా బ్రతకాలని, ఈమె కన్యగానే కాలం గడపాలని మాకు శాపం. ఇదంతా కల్పనగా ఉంది. కల్పన కాదు నాయన. ఈ ప్రపంచంలో నాకున్న ఆస్తి అంతా ఈ ఒక్క కూతురే. ఆ బిడ్డ హాయిగా ఆనందంగా జీవితం గడపాలని నాకు మాత్రం ఆశ లేదా? అయినా నేను ఎందుకు అడ్డు పెడుతున్నాను? అదే నాకు అర్థం కావటం లేదు. కారణం చెప్పండి. ఇక దాచి ప్రయోజనం లేదు. విజయ్ కుమార్, అదో నా బిడ్డ అంటరానిది. అవును, అంటరానిది. అంటరానిది? ఏమంటరానిది? అవును, అంటరానిది. నాకు మాత్రం కాదు, ఈ ప్రపంచానికి. ప్రేమ పెరవేసిన మా పొడుచు హృదయాలను జాతి కుల మత విభేదాలు వేరు చేయలేవు. పసితనపు ఉద్రేకంలో మీరు ఏదో మాట్లాడుతున్నారు. నా మాట వినండి. మీరు ఈమెను వివాహం చేసుకుంటే ఆ తర్వాత ఎన్నో సాధక బాధకాలకు లోను కావాల్సి వస్తుంది. మీకోసం ఎందరో రాజకుమార్తెలు కనిపెట్టుకుని ఉండి ఉంటారు. వారిలో ఎవరినైనా వరించండి. దయచేసి ఈమెను మర్చిపోండి. వివాహం చేసుకుంటే మీ విమలని, లేకపోతే ఆజన్మాంతం బ్రహ్మచర్యం. విజయ్ కుమార్, నా హృదయంలోని బాధ తెలుసుకోకుండా నన్ను చిత్రవధ చేస్తున్నారు. ఇది న్యాయమా? నిజంగా మాకు కృతజ్ఞత చూపాలంటే ఈమె సంగతే మర్చిపోండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. కూర్చోండి బాబు. ఈ క్లిష్ట సమస్య విషయంలో సమాధానం చెప్పవలసింది మీ కుమార్తె మాత్రమే. విమల, నీ అభిప్రాయం? మీకు కష్టమో నిష్ఠూరమో కలిగించే వివాహం నేను ఏమాత్రం సమ్మతించను. మనకు మంచి చేకూర్చేదైతే నాన్నగారి శుభకార్యానికి అడ్డు చెప్పేవారిని. అయితే సరే విమల, నీ తీర్పుకు నేను అంగీకరిస్తున్నా. కాలమే మీ నాన్నగారి మనస్సు మారుస్తుంది. అంతవరదాకా నేను ఏకాంతంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ మాట మాత్రం మర్చిపో. అయ్యా, ఇన్నాళ్ళు నన్ను ఆదరించినందుకు మీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియటం లేదు. బాబు, ఈ నిర్భాగ్యుణ్ణి ఈ నిర్జన ప్రదేశంలో కలుసుకున్నట్టు నువ్వెవ్వరికీ చెప్పకుండా ఉండటమే గొప్ప కృతజ్ఞత. ఈ క్షణం నుంచి మమ్మల్ని మర్చిపో. విమల,
ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్య బాబోయ్, ఒక అబ్బాయి గురించి